ఈరోజు మనం ప్రపంచంలో మరియు భారతదేశంలో ముఖ్యమైన సైనిక విన్యాసాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో జనవరి నుంచి జూన్ వరకు జరిగినటువంటి కొన్ని విన్యాసాల గురించి తెలుసుకుందాం. ఓకే, టాపిక్లోకి వచ్చినట్లయితే ఎక్సర్సైజ్ సంజుశక్తి. ఈ ఎక్సర్సైజ్ జనవరి 8 to 9 వరకు నిర్వహించడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ పూణేలోని ఖాదీ మిలిటరీ స్టేషన్లో నిర్వహించడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ జాయింట్ మిలిటరీ సివిల్ ఫ్యూజన్ ఎక్సర్సైజ్గా పేర్కొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ దోస్తీ 17th ఎడిషన్. ఈ ఎక్సర్సైజ్ జనవరి 19, 2026 నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే మాల్దీవ్స్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో అంటే ఈ ఎక్సర్సైజ్లో పాల్గొన్నటువంటి దేశాలు ఇండియా, మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. ఈ ఎక్సర్సైజ్ ఏ టైప్ చెందినవంటే ట్రైలాటరల్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ 2. ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ 2 ఇది 2nd ఎడిషన్ అండి. ఇది 18 to 30 వరకు నిర్వహించడం జరిగింది. ఎప్పుడు నిర్వహించారంటే డిసెంబర్ 2025లో నిర్వహించడం జరిగింది. ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్ అనేసి దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే అబుదాబి, యూఏఈలో నిర్వహించడం జరిగింది. ఇండియా అండ్ యూఏఈ మధ్య జరిగినటువంటి విన్యాసం ఇది. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ అగ్ని పరీక్ష. ఇది 1st ఎడిషన్ అండి. డేట్ వచ్చేసి 1 February 2026లో నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే అరుణాచల్ ప్రదేశ్లోనే నిర్వహించడం జరిగింది. ఇది ఇండియన్ ఆర్మీ మరియు ఐటీబీపీ వారు నిర్వహించడం జరిగింది. ఇది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. ఈ ఎక్సర్సైజ్ బైలాటరల్ మరియు మిలిటరీ ఎక్సర్సైజ్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కింజర్ 13th ఎడిషన్ February 4 to 17th February 2026 వరకు నిర్వహించడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ అస్సాం మిసామరిలో జరిగింది. ఇది ఇండియా మరియు కజకిస్తాన్ మధ్య జరిగినటువంటి విన్యాసం. ఈ విన్యాసం ఆర్మీ ఎక్సర్సైజ్ సంయుక్త సైనిక విన్యాసంగా చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 2011లో ప్రారంభమైంది. ఎక్సర్సైజ్ వాయుశక్తి 2026. ఈ ఎక్సర్సైజ్ 27th February 2026 నిర్వహించడం జరిగింది. ఇది ఇండియాలోని రాజస్థాన్ జైసల్మేర్ పోఖ్రాన్ ఫీల్డ్ రేంజ్లో నిర్వహించడం జరిగింది. ఇది వైమానిక దళ విన్యాసం. మిలాన్ ఎక్సర్సైజ్ 2026. ఈ విన్యాసం 13వ ఎడిషన్ February 15 to February 25 వరకు నిర్వహించడం జరిగింది. ఇది విశాఖపట్నం వేదికగా నిర్వహించడం జరిగింది. ఇండియా మరియు ఇతర దేశాలు పాల్గొనడం జరిగింది. ఇది మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ అంటారు దీన్ని. ఫస్ట్ టైం 1995లో నిర్వహించడం జరిగింది. ఈ విన్యాసంలో భాగంగా ఐఎన్ఎస్ తరంగిణి February 18, 2026 విశాఖపట్నంలో జరిగినటువంటి మిలాన్ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ధర్మాగోడియన్ అండి. ఇది 7th ఎడిషన్ 24th February to March 9 వరకు నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే ఇండియాలోని ఉత్తరాఖండ్లో నిర్వహించడం జరిగింది. ఏ దేశాలు పాల్గొన్నాయంటే ఇండియా మరియు జపాన్ పాల్గొనడం జరిగింది. ఇది సంయుక్త సైనిక విన్యాసంగా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైం 2018లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కలారీ లీప్ అండి. ఇది పురాతనమైనటువంటి ఎక్సర్సైజ్ February 28 నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే కేరళలోని లక్షద్వీప్, మినిక్కాయ్ దీవుల ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఇది ఇండియానే నిర్వహించడం జరిగింది. సంయుక్త సముద్ర విన్యాసం అండి. ఎక్సర్సైజ్ వజ్రప్రహర్. ఇది 16వ ఎడిషన్ February 23 నుంచి March 15 వరకు నిర్వహించడం జరిగింది. స్పెషల్ ఫోర్స్ ట్రైనింగ్ స్కూల్స్ బల్కాహమ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించారు. దీనిలో పాల్గొన్నటువంటి దేశాలు ఇండియా మరియు యుఎస్. ఇండియా అమెరికా సంయుక్త ప్రత్యేక దళాల సైనిక విన్యాసంగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో జనవరికి మరియు ఫిబ్రవరికి సంబంధించినటువంటి విన్యాసాలు పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం మార్చి మరియు ఏప్రిల్ సంబంధించినటువంటి విన్యాసాల గురించి పార్ట్ 2లో తెలుసుకుందాం. ఎక్సర్సైజ్ దోస్తీ గురించి ఫుల్ వీడియో తీయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి డిఫెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.